హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమా చూసొచ్చాను. ఇది నిన్న రిలీజ్ అయింది, ఈరోజు చూశాను. దీనికి పార్ట్ 1 కూడా ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ అయింది, అది సూపర్ హిట్ అయింది. అయితే దీనికి సంబంధం ఏమి ఉండదన్నమాట. జస్ట్ టైటిల్ ఒకటే, హీరో క్యారెక్టర్ ఒకటే. అందులో రిపోర్టరే, ఇందులో కూడా రిపోర్టరే. ఈ స్టోరీ లైన్, ఇందులో స్టోరీ లైన్ వచ్చి హీరో రిపోర్టర్ అన్నమాట. చాలా నిజాయితీపరుడు, ఎప్పుడు నిజాలే మాట్లాడుతుంటాడు. దానివల్ల హీరోకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా సాల్వ్ చేసుకున్నాడు. అలాగే సీఎం మర్డర్ కూడా జరుగుద్ది. ఆ సీఎం మర్డర్కి హీరోకి సంబంధం ఏంది, సీఎంని ఎవరు చంపేశారు, చివరికి కనుక్కున్నాడా లేదా అనేది సినిమా స్టోరీ లైన్. సినిమా అయితే పర్లేదు. అయితే పార్ట్ 1తో పోలిస్తే ఇది అంత ఏం బాగాలేదు. అంటే రెండు స్టోరీస్ వేరే, కానీ రెండిట్లలో పొలిటికల్స్ డైలాగ్స్ ఉంటాయి. అది పార్ట్ 1 అయితే చాలా ఎక్సలెంట్, మధ్యలో ట్విస్ట్లు కానీ అవన్నీ బాగుంటాయి. కానీ ఈ పార్ట్ 2 వచ్చేసరికి రొటీన్ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్జున్ సురవరన్ చూస్తే సూర్య నిఖిల్ది సేమ్ కొంచెం ఫస్ట్ హాఫ్ అలాగే అనిపిస్తుంది. అతను రిపోర్టర్గా ఉంటాడు, నిజాలు చూపిస్తుంటాడు. దానివల్ల అయితే అందులో కొంచెం ప్రాబ్లమ్స్ ఏం రావు, ఇందులో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫైట్లు చేయడము అవన్నీ పెట్టాడు. మధ్యలో లవ్ స్టోరీ కావాలని పెట్టాడు. ఇంటర్వెల్ టయానికి సీఎం చనిపోవడము, దాంతో ఇతన్ని ఇరికియడము, అది అసలు చేసింది ఎవరు కనుక్కోవడం. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇంకా పర్లేదు. అంటే ఫస్ట్ పార్ట్తో కన్నా అంత పోల్చకూడదు, పర్లేదు. నాకైతే యావరేజ్, ఎందుకంటే రొటీన్ స్టోరీ లాగే ఉంది. సేమ్ నాకు అలా చూసిన సీన్లే రిపీట్ అయినట్టుంది. పర్లేదు. యాక్టింగ్ పర్పస్ కింద అందరూ బాగా యాక్ట్ చేశాడు. నారా రోహిత్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. కాకపోతే పార్ట్ 1కి పార్ట్ 2కి అయితే ఎటువంటి సంబంధం లేదు. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. ఓన్లీ హీరో క్యారెక్టర్ ఒక్కటే సేమ్ ఉంటుంది. అంటే అందులో జర్నలిస్ట్, ఇందులో జర్నలిస్ట్. పేరు కూడా అందులో ఒకటే, ఇందులో ఒకటే ఉంటుంది. కాకపోతే నాకు పేరు అంత గుర్తులేదు. కాకపోతే వన్ టైం వాచబుల్. నాకైతే పర్లేదు, నచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.